ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 123వ కీర్తన 2వ వచనం. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడు మనలను కరుణించు వరకు మన కనులు ఆయన వైపే చూడాలి అని భక్తుడైనటువంటి దావీదు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కరుణ, కనికరము మన మీద అపారముగా ఉన్నది. అనుకోని రీతి అయినటువంటి అపాయము, కష్టములలో మనము చిక్కుకున్నప్పుడు మన కన్నులు ఆయన వైపు చూడాలి. ఆయన వైపు మన కన్నులు చూచినప్పుడు దేవుడు మనలను కరుణించి మనకు వచ్చిన ఆపదలను తొలగించి ఆయన ఆశీర్వదించువారు. ఆయన మనలను కరుణించునంత వరకు కూడా మన కనులు ఆయన వైపే చూడాలి. దేవుని వైపు మనము చూసినప్పుడు మన కనులలో కలిగిన భయమును, మన కనులలో ఉన్నటువంటి భీతిని, అపాయమును గ్రహించినటువంటి ప్రభువు తన కనికరము కలిగిన చూపుని మన మీద ఉంచి మనకు సహాయము చేయువాడు ఆయన. ఆయన కరుణ మనకు దొరికేంత వరకు దేవుని వైపే మన కనులు ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఈ లోకములో మనుషుల వైపు కాదు మనము చూడవలసినటువంటిది. మనుషులు మనకు సహాయము చేస్తారేమో, వారి కరుణ దృష్టి మన మీద పడుతుందేమో అని అనుకుంటాం. కానీ మనము నమ్మినటువంటి వారెవరు కూడా మన వైపు చూడనట్లుగా ఉండవచ్చు. అయితే దేవుని వైపు నీవు చూచినప్పుడు ఆయన నిన్ను చూచి తన కనికరమును, తన కరుణను నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించువాడు. యెరికో పట్టణములో ఉన్న జక్కయ్య యేసుని చూడాలని అతడనుకున్నాడు. అతడు మేడి చెట్టెక్కి చెట్ల గుబురులలో దాక్కొని ఆ ఎత్తైన స్థలములో నుండి యేసుని తాను చూస్తే చాలు అని ఆయన అనుకున్నాడు. అయితే అతడు ఎప్పుడు యేసు ఆ యొక్క స్థలమునకు వస్తాడా అని చూస్తూ ఉన్నాడు. కరుణ కలిగినటువంటి దేవుడు ఆ స్థలమునకు వచ్చి అక్కడ నిలబడి తన కనులెత్తి చూసి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేను నీతో కూడా ఉండవలసి ఉన్నది అని అన్నాడు. దేవుని చూడాలి, దర్శించాలని జక్కయ్య వాంఛించాడు గనుక ఆయన అక్కడికి వచ్చినప్పుడు తన దృష్టిని జక్కయ్య వైపు మరలించి దాక్కున్న అతన్ని స్వరమెత్తి పిలిచిన గొప్ప దేవుడు. నీవు ప్రభు వైపు చూసి, ప్రభువా, నన్ను కనికరించు, నన్ను కాపాడు, నాకు సహాయము చేయి అని నీ చూపులతో ఆయనను చూసినప్పుడు ఆ కరుణ కలిగినటువంటి దేవుని యొక్క చూపు నీ మీద పడి ఆయన మిమ్మలను కనికరించి మిమ్మలను ఆదుకొనువాడు. జక్కయ్యకి రెట్టింపులైన ఆశీర్వాదములను ప్రభు అనుగ్రహించినాడు. జక్కయ్య అబ్రహాము కుమారుడిగా మారినాడు. తన ఇంటికి రక్షణను పొందుకున్నాడు. ప్రభు చేత అభినందించబడిన మనుషుడిగా మారినాడు. ఆయన దృష్టి మహత్యము అది. నీ జీవితంలో కూడా నీవు ఆయన వైపు చూసినప్పుడు నీకు కలిగిన భయము, భీతి, కష్టము, వేదన అన్నీ కూడా మిమ్మలను విడిచి అవి తొలగి మీకు దీవెనకరమైనదిగా అది మారుతుంది. కనుక మనము కూడా ప్రభు వైపు చూసి, ప్రభువా, నీవు మమ్మలను కరుణించు వరకు మేము మీ వైపే చూస్తామని ప్రభుతో మనము నిబంధన చేద్దాం. ఆయన కనికర హస్తము, ఆయన కనుదృష్టి
మీకు తోడుగా ఉండునుగాక. గనుడా నీకు వందనాలు. నీ బిడ్డల మీద నీ చూపు నుంచి వారిని ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.